తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. శిథిలాల తొలగింపులో మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. శిథిలాల్లో కొందరి శరీర భాగాలు సైతం బయటపడుతున్నాయి. మృతదేహాలు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకి ఇప్పటివరకు 13 మృతదేహాలను అప్పగించినట్టుగా తెలుస్తోంది. ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సిగాచి కంపెనీ తరపున ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించబోతున్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మొత్తం 18 మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించారు. ఇప్పటివరకు 13 మృతదేహాలని వారి స్వస్థలాలకు తరలించారు అధికారులు. మరో 5 మృతదేహాలని సొంతూళ్లకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రి మార్చిరిలో మరో 18 మంది గుర్తు తెలియని మృతదేహాలున్నట్టుగా చెప్పారు ఆర్డీఓ పాండునాయక్. సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిలాల తొలగింపునకు రెస్క్యూ సిబ్బంది వేగవంతం చేశారు. తొలగింపుని ఘటన స్థలానికి బాధిత కుటుంబాలు తరలి వచ్చాయి. తమ వాళ్ళ ఆచూకీ తెలపాలని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మృతుల సంఖ్య, ఆచూకీ తెలియని వారి వివరాలపై స్పష్టత రాకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీడీఎల్పీఎస్లో సిగాచి కంపెనీపై మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. పాత మిషనరీ వాడటం వల్లే ప్రమాదం జరిగిందని ఫిర్యాదు చేశారు. కంపెనీలో పాత మిషనరీ వాడుతున్నారని తన తండ్రి చాలాసార్లు చెప్పారని సాయి యశ్వంత్ కంప్లైంట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా కావాలనే అదే పాత మిషనరీస్తో పని చేయించారన్నారు. ఇలాగే పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, తీవ్రమైన హాని కలిగే అవకాశం కూడా ఉందని మా కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడేవారన్నారు సాయి యశ్వంత్. పాసమైలారం ఘటనపై ఎట్టకేలకి సిగాచి పరిశ్రమ ప్రకటన చేసింది. ప్రమాదంలో 40 మంది మృతి చెందారని సిగాచి సంస్థ క్లారిటీ ఇచ్చింది. 33 మందికి పైగా గాయపడ్డట్టుగా వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాచి కంపెనీ స్పష్టం చేసింది. 3 నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామన్నారు సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని ప్రభుత్వం దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నట్టుగా తెలిపారు వివేక్ కుమార్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.